హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే అతి ముఖ్యమైన కీలక పరిణామం గురించి ఈరోజు మీ ముందు చర్చ పెట్టడానికి నేను మీ సిరిసిల్ల సద్దాం. ఏమిటి ఆ కీలకమైన విషయం అంటే, ఈ మధ్య మనం పదే పదే చూస్తున్నాము. మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు ఎక్కడ పడితే అక్కడ ఒకటే అంటున్నాడు, ఎమ్మెల్యేలు త్వరలో డిస్క్వాలిఫై కాబోతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో బై ఎలక్షన్ రాబోతుంది అని. ఈ మాటలు ఎంతవరకు నిజం, అసలు దీంట్లో ఉన్న వాస్తవాలు ఎంత అనే విషయమై క్లియర్గా అసలు ఈ డిస్క్వాలిఫికేషన్కి సంబంధించిన అంశాలపైన భారత రాజ్యాంగం ఏం చెప్తుంది, స్పీకర్ ఆఫీస్ ఏం చెప్తుంది, గౌరవ తెలంగాణ హైకోర్టు రీసెంట్లీ స్పీకర్ ఆఫీస్కి నోటీసులు ఎందుకు ఇచ్చింది, అసలు ఎంతమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ని విడిచి కాంగ్రెస్లో జాయిన్ అయితే బై ఎలక్షన్ రాకుండా ఉంటుంది అనే కీలకమైన అంశాలపై చాలా కీలకమైన చర్చ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. దాదాపు మనం చూసుకున్నట్టయితే 10 మంది ఎమ్మెల్యేలు, దాదాపు 10 మంది, ఒకరేమో బ్యాక్ పోయినట్టున్నారు, దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు. ఇట్లాంటి సందర్భాలలో అసలు వీళ్ళ సభ్యత్వం ఉంటుందా? ఒక పార్టీ బీఫామ్పై గెలిచి ఇంకో పార్టీ బీఫామ్లో పోవడం ఏంటి? మరీ ముఖ్యంగా విప్ అంటే ఏమిటి? ఈ అన్ని అంశాల గురించి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా విపరీతంగా చర్చ జరుగుతుంది. మరోసారి తెలంగాణలో ఎన్నికల వేడి రానుందా, బై ఎలక్షన్కి తెలంగాణ సిద్ధం కాబోతుందా అనే విషయాలపై ప్రతి సామాన్యుని నోటి నుంచి విన్నప్పుడు కూడా మనకు అర్థమయ్యే విషయం ఏంటిదంటే, బై ఎలక్షన్ వస్తుందట కదా అని చెప్పి. అసలు ఈ బై ఎలక్షన్ వస్తుందా రాదా, ఎమ్మెల్యేలు అనర్హత వేటుకి గురవుతారా కారా అన్న ఈ అంశాలపైన క్లియర్గా మనం చర్చిద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన ఆ పార్టీలోని టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 2 ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఒకరేమో పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యే, ఇంకొకరేమో వివేకానంద కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే. ఈ 2 స్పీకర్ ఆఫీస్కి లిఖితపూర్వకంగా ఒక ఫిర్యాదు చేశారు. ఏమని? మా పార్టీ బీఫామ్ పైన గెలిచిన ఎమ్మెల్యేలని అధికార పక్షం అంటే ఈ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రలోభాలు పెట్టిందా, లేకపోతే లోపరుచుకుందా, మొత్తం మీద బెదిరించిందా, కేసుల భయంతోట మా పార్టీ ఎమ్మెల్యేలని వాళ్ళ పార్టీలో చేర్చుకున్నందున వెంటనే వాళ్ళపైన అనర్హత వేటేయాలని చెప్పి అలా తెలంగాణ హైకోర్టుకి కూడా అప్రోచ్ అయ్యారు. స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం, హైకోర్టుకు పోవడము, ఈ హైకోర్టుకు సంబంధించిన మొత్తం చర్చ కూడా గౌరవ తెలంగాణ హైకోర్టులో జస్టిస్ విజయసేన్ రెడ్డి గారి ధర్మాసనం ముందు ఈ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ పిటిషన్ల పైన ఏదన్నా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ ఎమ్మెల్యేలు 2 కూడా అంటే స్పీకర్ డిస్క్వాలిఫై చేస్తాడా లేకపోతే వాళ్ళని క్వాలిఫై చేస్తాడా, అసలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 పార్ట్ 2 ఏం చెప్తుంది, ఆర్టికల్ 191 ఏం చెప్తుంది, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ఏం చెప్తుంది, ఏ సందర్భాలలో ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫికేషన్కి, ఎంపీలు డిస్క్వాలిఫికేషన్కి గురైనప్పుడు వాళ్ళకున్న రాజ్యాంగం వాళ్ళకు కూడా కొన్ని హక్కులు ఇచ్చింది కదా, వాళ్ళు ఆ రాజ్యాంగ హక్కుల్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఈ అన్ని విషయాల్ని నేను ఒక్కొక్కటిగా మీకు క్లియర్గా చెప్తా. ముందుగా ఒక పార్టీ బీఫామ్ మీద అంటే ఆ పార్టీకి సంబంధించిన బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు వేరే పార్టీలకు పోవాలంటే వాళ్ళ ప్రాథమిక ఎమ్మెల్యే పదవి కానీ ఎంపీ పదవి కానీ రాజీనామా చేయాల్సి ఉంటుంది. అట్లా చేయని పక్షంలో వీళ్ళని స్పీకర్ ఖచ్చితంగా కూడా డిస్క్వాలిఫై చేయడానికి స్పీకర్కు భారత రాజ్యాంగం క్లియర్గా 10వ షెడ్యూల్ 52వ రాజ్యాంగ సవరణ చాలా విస్తృతమైన అధికారాలు ఇచ్చింది. ఎందుకంటే ఆ రోజు కూడా ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలో పోవడం, ఆ పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో పోవడం, ఇట్లా రాజకీయ వ్యభిచారం లెక్క రాజకీయ ఎమ్మెల్యేలు ఎంపీలు తయారవుతారని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, ఇట్లాంటి ఒక భారత రాజ్యాంగాన్ని సవరించి మరి 1984లో అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక చట్టం, ఒక రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది.
దాన్ని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అని, యాంటీ డిఫెక్షన్ లా అని, 10th షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని మనం దాన్ని చర్చలో భాగంగా అంటే అందరూ అనుకునేది ఏంటంటే ఈ పేర్లతో పిలుస్తారు. ఇప్పుడు రాజ్యాంగంలోని 102 ఆర్టికల్ ఏం చెప్తుంది, ఏ సందర్భాలలో ఎమ్మెల్యేలు ఎంపీలు డిస్క్వాలిఫికేషన్కి గురవుతారు అనే విషయం చెప్తుంది. ఈ సందర్భాలు ఏంటి అంటే ఒక పార్టీ పైన ఒక పార్టీ బీఫామ్పై గెలిచి పార్టీ మారడం, పార్టీ అంటే ఎమ్మెల్యేగా ఉండి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని ఒక పదాన్ని వాడారు రాజ్యాంగంలో. అంటే ఈ పని చేసుకుంటేనే ఇంకొక జీతం వచ్చే పని ఏదైనా చేసుకోవడం కానీ, లేకపోతే క్రిమినల్ కేసులలో 2 సంవత్సరాలకు మించి జైలు శిక్ష పడే నేరాలలో కోర్టు శిక్ష కన్ఫర్మ్ చేస్తే వాళ్ళు ఈ 3 సందర్భాలలో మాత్రమే డిస్క్వాలిఫికేషన్ అవుతారు. కానీ ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ ఉన్నది. 10వ షెడ్యూల్ భారత రాజ్యాంగంలో 2/3 అంటే ఒక 2/3 ఆఫ్ ది ఎమ్మెల్యేలు పార్టీ మారితే అది పార్టీ మార్పుగా గుర్తించరు. ఈ పార్టీకి సంబంధించిన లెజిస్లేచరీ పార్టీ అంటే ఎల్పీ అంటాం అన్నట్టు, అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా ఎల్పీ లీడర్ ఉంటారు ప్రతి పార్టీకి. ఆ ఎల్పీ లీడరు వీళ్ళకు ఈ ఎల్పీ స్టేటస్ ఉండదు. అంటే లెజిస్లేచరీ పార్టీ అనే స్టేటస్ ఉండకుండా మొత్తం ఈ పార్టీని విలీనం చేస్తే మాత్రం వీళ్ళు సస్పెన్షన్కి అనర్హతకి గురిగారు. అంటే మనం ఇంతకుముందుకు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పరిణామాన్ని చూసుకుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు కదా, మరి వాళ్ళు ఎందుకు డిస్క్వాలిఫై కాలేరు అంటే వాళ్ళు డిస్క్వాలిఫై కాదు, మొత్తం పార్టీ కాంగ్రెస్ ఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేసారు. విలీనం చేయడం వల్లనే వాళ్ళ డిస్క్వాలిఫికేషన్ అనేది కోర్టు పరిధిలోకి రాకుండా వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ నుంచి తప్పించుకోగలిగారు. ఇప్పుడు దీనికి సంబంధించిన దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ కూడా ఇదే ఉన్నది. అంటే ఈ పార్టీలో గెలవడం, ఇంకో పార్టీలో పోవడం, ఇంకో పార్టీలో గెలవడం, ఇంకో పార్టీలో పోవడం అన్నట్టు. దానికి సంబంధించినంతవరకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా. 2018 కర్ణాటకలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడ్డది. అంటే ఏ పార్టీ కూడా క్లియర్గా మెజారిటీ రాలేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలోని 12 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్లోని అంటే అక్కడ ఉన్న సంకీర్ణ ప్రభుత్వంలోని 5 ఎమ్మెల్యేలు పార్టీ మారారు. పార్టీ మారితే అక్కడ స్పీకర్ రమేష్ కుమార్ గారు వీళ్ళ 15 మందిని డిస్క్వాలిఫై చేస్తూ ఒక ఉత్తర్వుని ఇచ్చిండు. అంటే వీళ్ళ ప్రాథమిక అసెంబ్లీ సభ్యత్వం రద్దు అవుతుంది, ఈ ఎమ్మెల్యేకు కూడా వీళ్ళు పనికిరారు, అక్కడ 6 నెలల లోపల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ నిర్వహించాల్సిందే అని చెప్పి ఒక నోట్ రిలీజ్ చేస్తూ వాళ్ళందరినీ కూడా డిస్క్వాలిఫికేషన్ గురి చేశారు. దాన్ని వాళ్ళు కర్ణాటక హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే కర్ణాటక హైకోర్టు స్పీకర్కి అనుకూలంగా తీర్పునిచ్చింది. వీళ్ళందరూ కలిసి సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కూడా స్పీకర్ తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్ అయినది. భారత రాజ్యాంగం ఏ విధంగా చెప్పిందో స్పీకర్ కార్యాలయం భారత రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేసింది కాబట్టి ఈ డిస్క్వాలిఫికేషన్ రాజ్యాంగబద్ధమే అని చెప్పి వాళ్ళందరి పిటిషన్ని కొట్టేసింది. అట్లాంటి పరిణామాలలో ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు దాదాపు ఈ 10 మంది ఖచ్చితంగా డిస్క్వాలిఫికేషన్కు గురి అవుతారు. వీళ్ళు డిస్క్వాలిఫికేషన్కు గురి కావద్దు అంటే బీఆర్ఎస్కు ఉన్న 38 మంది ఎమ్మెల్యేలకు వెళ్ళి 26 మంది రావాలి. 25 మంది ఎమ్మెల్యేలు వచ్చినా 25 మంది డిస్క్వాలిఫికేషన్ గురి అవుతారు. 26 మంది వస్తేనే బీఆర్ఎస్కు సంబంధించిన ఎల్పీ కాంగ్రెస్లో విలీనం అవుతుంది. వీళ్ళందరూ కూడా డిస్క్వాలిఫికేషన్ నుంచి తప్పించుకుంటారు. అంటే వీళ్ళ మీద వేటు పడే అవకాశం ఉండదు. ఎన్నో రోజులు గౌరవ తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గారు ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లను ఆయన ఆఫీస్ ముందర పెండింగ్ పెట్టడానికి లేదు. ఎందుకంటే జస్టిస్ విజయసేన్ రెడ్డి గారి ధర్మాసనం ముందు విచారణ జరుగుతుంది. దీనిపైన వాళ్ళు అడిగిన విషయం ఏంటంటే, సార్ మేము స్పీకర్ ఆఫ్ తెలంగాణ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము, దాని మీద స్పీకర్ గారు ఇప్పటికి ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేరు, ఈ నిర్ణయం తీసుకునే ప్రక్రియని వేగవంతం చేయాలని చెప్పి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ వీళ్ళిద్దరు కూడా తెలంగాణలో సపరేట్గా 2 రిట్ పిటిషన్లు ఫైల్ చేసుకోవడం జరిగింది. ఈ విచారణ కూడా వేగవంతం జరిగిన వెంటనే వీళ్ళ మీద అనర్హత వేటు పడడానికి 100% అవకాశం ఉండడమే కాదు, ఉంది, 100% పడుతుంది. తెలంగాణ ప్రజలారా మీరు మరొకసారి గమనించండి. తెలంగాణ రాష్ట్రంలో
బై ఎలక్షన్ రాబోతుంది. ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు కూడా వాళ్ళు ఆపలేరు, ఖచ్చితంగా కూడా వీళ్ళ మీద డిస్క్వాలిఫికేషన్ గురవుతారు. ఈ విషయాన్ని ప్రజలందరికీ కూడా ఒక చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఏమని ఇంతమంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫికేషన్ గురైతే ఎలా అని. మరోసారి బై ఎలక్షన్కి తెలంగాణ రాష్ట్రం సిద్ధం కాబోతుందనే విషయాన్ని తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఈ డిస్క్వాలిఫికేషన్ నుంచి తప్పించుకోవడానికి ఎమ్మెల్యేలు కూడా చాలా ప్రయత్నాలు చేస్తారు. అంతిమంగా మాత్రం వీళ్ళు డిస్క్వాలిఫై కాక వీళ్ళకు చేసేది కూడా ఏముండదు, ఖచ్చితంగా కూడా డిస్క్వాలిఫై అవుతారు. అది నేనో మీరో అనే విషయం కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 పార్ట్ 2, 191 ఇండియన్ కాన్స్టిట్యూషన్, పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951, 10th షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇవన్నీ క్లియర్గా వీళ్ళ డిస్క్వాలిఫికేషన్ గురించి చెప్తున్నాయి. ఎగ్జిమ్షన్ కూడా నేను చెప్పిన 2/3 ఆఫ్ ది ఎమ్మెల్యేలు ఆ ఎల్పీని మొత్తానికి మొత్తం అధికార పక్షంలో విలీనం చేసినప్పుడు మాత్రమే వీళ్ళు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే విధంగా మహారాష్ట్రలో కూడా ఇట్లాంటి ఒక కీలకమైన పరిణామం జరిగింది మిత్రులారా. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన శివసేనలో ఒక చీలిక వచ్చింది. మహారాష్ట్రకు సంబంధించిన అజిత్ పవార్ ఎన్సిపిలో కూడా ఒక చీలిక వచ్చింది. ఈ చీలిక వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ముందట, మహారాష్ట్ర హైకోర్టు ముందట, సుప్రీంకోర్టు ముందట 2 పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఎందుకంటే డిస్క్వాలిఫికేషన్కు గురయ్యే ఎమ్మెల్యేల పరిస్థితి ఏందని చెప్పి మనకు అందరికీ తెలుసు. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని, అంటే అక్కడ ఉన్న సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ మరియు శివసేనలోని తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలకు నాయకత్వం వహించిన షిండే గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంతకు ముందుకు ఉద్ధవ్ ఠాక్రే గారు మా పార్టీ ఇచ్చిన విప్కి ధిక్కరించి వెళ్ళిన ఎమ్మెల్యేలని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి తాను మహారాష్ట్ర హైకోర్టుకు, దాని తర్వాత మహారాష్ట్ర హైకోర్టు తన పిటిషన్ డిస్మిస్ చేస్తే సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నది. అక్కడ డివై చంద్రచూడ్ గారి నాయకత్వంలోని బెంచ్ ఈ దానిపైన విచారణ జరుపుతుంది. విచారణ జరిపినప్పుడు ఏం చెప్పిందంటే, రీసెంట్గా కూడా మహారాష్ట్ర స్పీకర్ గారు వీళ్ళపైన అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ మీ కార్యాలయంలో పెండింగ్లో ఉన్నది, కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా దాని మీద ఏదైనా నిర్ణయం తీసుకోండి అని ఒక టైం ఫ్రేమ్ని కూడా సెట్ చేయడం జరిగింది. అంటే ఈ పార్టీ మారిన 10 ఎమ్మెల్యేల మెడ మీద కూడా ఈ కత్తి, అనర్హత అనే కత్తి తిరుగుతూనే ఉన్నది. అది ఎప్పుడైనా కట్ అయ్యే అవకాశం ఉందని ఈ విషయాన్ని మనం క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. మరిన్ని విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.